ఇంటింటి ప్రచారం సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల్ నదలాపూర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లోల అనిత బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింలు అశోక్ కావేలి బాగయ్య మోహన్ రెడ్డి గోపాల్ రఘునాథ్ రెడ్డి భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ బ్యాట్ గుర్తుకే జై తెలంగాణ గెలిపిద్దాం జై తెలంగాణ మేము ప్రచారం చేస్తున్నాం. గల్లీ 3 రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. పబ్లిక్లలో చాలా సానుభూతి వచ్చి మంచితనం మంచి రమేషన్ అందరూ సహకరిస్తున్నారు. అంతా నేను చేస్తానే నమ్మకం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కూడా నాకు నమ్మకం కొట్టిస్తున్నారు. మేము ఏ గల్లీ పోయినా రమేష్ చేస్తాము ఎక్కడ చేస్తాము చాలా సహకరిస్తున్నారు. దీనివల్ల నాకు కూడా బాగా ఉత్సాహం వచ్చింది. కంపల్సరీగా నేను గెలుస్తానని నమ్మకం నాకు. కేసీఆర్ చేసిన ఏదైనా సార్ అభివృద్ధి కానీ లేకపోతే ఇంటింటి నల్ల కానీ రైతు బంధు కానీ ఇవన్నీ అన్ని విధాలకు ఇప్పుడు అనేది మనకు అర్థం. ఇంకొక సంవత్సరం అయితే మన గవర్నమెంట్ వస్తుంది. ఈ సంవత్సరం లోపలలో ఏం చేయలేమని వాళ్ళకి అర్థమైపోయి మనకు కేసీఆర్ వస్తాడు, ఏదైనా సార్ చేస్తాడని నమ్మకము మన పబ్లిక్ కూడా ఉన్నది. నాకన్నా ఎక్కువ పబ్లిక్కే ఉన్నది. వాళ్ళు సహకరించి కంపల్సరీ మన సార్ వస్తాడు, ఇంకొక 2 సంవత్సరం అయితే సార్ వస్తాడు అని వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. అందరూ కూడా తెలియమంతులే, మనమే క్యాండిడేట్లను తెలియదు కాదు, అందరికన్నా తెలివి ఉంటారు, అన్నీ తెలుసు వాళ్ళకు కూడా. అందుకే మనకు అన్నీ తెలిసిపడికి ఇంత సహకరిస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నాయకులు ఆశీర్వాదం, మా గ్రామ ప్రజల సహకారంలో పెద్ద బ్రహ్మాండమైన టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాము. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చింది, అర్థమైపోయింది. ఏది చేసినా కేసీఆరే చేస్తున్నాడు, ఏది చేసినా కేసీఆర్తోనే అభిప్రాయం ప్రజలలో వచ్చింది. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో కేసీఆర్ గారి నాయకత్వంలో నల్లోల అనిత గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటారు. గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. కేసీఆర్ అంటేనే అభివృద్ధి. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఊరికి గ్రామానికి మండల్ వైజ్గా కానీ
కేసీఆర్ చేసినవే ఉన్నాయి. కేసీఆర్ ఎట్లా చేసిండో మా నల్లోల రమేష్ విలేజ్కి వస్తే కేసీఆర్ ఎట్లా చేసిండో మా రమేష్ కూడా అట్లనే చేస్తాడు. మిషన్లు కానీ జేసీపీలు కానీ కరోనా వస్తే 1 గంట రాత్రికి పెట్టి రావాలన్నా కూడా జేసీపీ పంపించి ఎవ్వరికి బాధ పెట్టకుండా అన్నిట్లా సహకారం చేసేటోడు నల్లోల రమేష్. కేసీఆర్ అభివృద్ధి ఎట్లుందో విలేజ్లో గెలవక ముందు కూడా మా నల్లోల రమేష్ అభివృద్ధి అట్లున్నది. ఇంకా ముందు ఏదంటే అది ఊళ్ళో అంబులెన్స్ కానీ ఏది కానీ అందుబాటులో పెట్టి ఉంచేటట్టుగా రమేష్ అన్నిటికీ ముంగటుంటాడు. మిషన్లల్లో ముంగటుంది, ఊరు అభివృద్ధి ఉంది. గెలిచినాక అంబులెన్స్ కూడా గ్రామ పంచాయతీ కాడ పెట్టి ప్రతి ఒక్క పెద్ద మనుషులకు హెల్ప్ చేసే విధంగా అన్నీ చేస్తాడని జనాలంతా నాదలాపురంలో ఐకమత్యంగా బంపర్ మెజారిటీ తోటి నల్లోల అనితను బంపర్ మెజారిటీ తోటి గెలిపించడానికి అందరూ సహకారంతో ఉన్నారు. అందరూ మంచిగా గెలిపిస్తారు. జై తెలంగాణ. మేము భారీ విజయాలతో ఐదేమమ్మని గెలిపించుకుంటామని మంచి నమ్మకంతో ముందడుకు వచ్చినాము. 8 మంది నెంబర్లం ఈయన కష్టపడి ఇంకెక్కువ విజయాలతో గెలిపియాలని నమ్మకంతో ముందుకొచ్చి గట్టిగా గెలిపించుకుంటాం. మేము మాకు ఏ రోజైనా అన్నం పెట్టి నీళ్ళు ఈ దొడ్డే, ఇప్పుడు అన్నం పెట్టిన దొడ్డిని మేము మర్చిపోము. ఇప్పుడు మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముందడుకు వచ్చినాము. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. సేవ చేసినాం. మా కార్యక్రమాల నుంచి మేము అభివృద్ధి నుంచి మేము గెలుస్తాం. అందరూ కూడా గెలిచినాక కూడా అందరూ సపోర్ట్ తీసుకుంటాం. అందరి సహకారంతో మంచిగా ఊరు అభివృద్ధి చేయాలని మా కోరిక. ఉంగరం గుర్తు మా పిన్నమ్మ నిలబడి వైదేయం వార్డు మెంబర్స్ ఉన్నారు. 8 వార్డులు ఉన్నాయి కదా. లాస్ట్కి ఉంగరం గుర్తుకి ఓటు గుర్తులేదు. మాది బ్రాహ్మణపల్లె గ్రామము, అందోల్ మండలం, సంగారెడ్డి జిల్లా. ఇండిపెండెంట్గా మేము ఉంగరం గుర్తుకు మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మా అమ్మను వైదేవమ్మను నిలబెట్టినాము. దయచేసి అందరూ మేము భారీ మెజార్టీతో గెలుస్తామని మాకు నమ్మకం కూడా ఉంది. భారీ మెజార్టీతో మేము గెలుస్తాం కూడా. గెలిచి మేము సంబరాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ రేపు 14వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో ఉంగరం గుర్తుకు మా గ్రామ ప్రజలు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. బ్రాహ్మణపల్లి వైద్యమ నాయకత్వంలో చాలా ఘనంగా జరుగుతుంది ఎలక్షన్లో మేము ఖచ్చితంగా గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. గెలుస్తాం కూడా. మా పంతులు చాలా అభివృద్ధి చేసిండు. ఊర్లో గుళ్ళు కట్టించిండు, 7 లైట్స్, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేస్తాడు. చాలా చేశాడు కాబట్టి మేము పంతులు ఘన విజయంగా గెలుచుకుంటామని. జై ఉంగరం గుర్తుకే. ఆల్రెడీ విజయం ఖరారైనట్టే. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం మెజారిటీ రావాలని చేసి ఖరారు ఎప్పుడూ అయిపోయింది. గెలుపు ఇప్పటిదాకా లేదు. మా గెలుపు ఎట్లా అంటే మా పంతులు చేసినవి మాకు గుర్తున్నాయి కాబట్టి మా గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది. అది ఓన్లీ మెజారిటీ గురించి జరుగుతున్నాం. ఆల్రెడీ గెలిచినట్టే. ఉంగరం గుర్తుకే, గుర్తుకే, గుర్తులే గుర్తుంచుకో, గుర్తులే గుర్తుంచుకో. 8 మంది వార్డు మెంబర్లము భారీ మెజార్టీతో గెలవాలని గెలుస్తామని కోరుకుంటున్నాం. అది ఒక పేపర్ మీద పెళ్ళు రాసి అందరు అనిత క్యాండిడేట్ రమేష్ ఏంటంటే ఊరుగా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయన ఊరు అందరికీ నా పార్టీ మీ పార్టీ అనుకుంటా అందరికీ కూడా ఆయన జేసీబీ కానీ ట్రాక్టర్ కానీ వరికోత కానీ మిషన్ కానీ అన్నీ పంపిస్తారు. ఒకటి ఇప్పుడు గెలుపు కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే